మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఈ నెల 17వ తారీఖు దగ్గర నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు 145 పరీక్షా కేంద్రాల్లో జరగబోతున్నాయి. దానికి సంబంధించి పరీక్షా నిర్వహణ నిమిత్తము సిబ్బంది అందరినీ కూడా మనము అపాయింట్ చేయడం జరిగింది. 145 పరీక్షా కేంద్రాల్లో 145 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ని, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, అట్లాగే ఇన్విజిలేటర్స్ని, కస్టోడియన్స్ని, జాయింట్ కస్టోడియన్స్ని, అట్లాగే 52 మనకి సి కేటగిరీ సెంటర్స్ ఉన్నాయి. 52 సెంటర్స్లో కూడా 52 మంది సిట్టింగ్ స్క్వాడ్ని, 5 స్క్వాడ్ బృందాలు, మొబైల్ స్క్వాడ్ బృందాలని రోజు ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ అమలు జరగటము, అట్లాగే జిరాక్స్ సెంటర్లన్నీ కూడా క్లోజ్ చేయించడము, అవి చేయించవలసిందిగా చేయటం జరిగింది. అట్లాగే ఆర్టీసీ వాళ్ళను కూడా వాళ్ళ పిల్లలు ఏ గ్రామం నుంచి ఏ పరీక్షా కేంద్రం దగ్గరికి వస్తారో అక్కడ వాళ్ళ గ్రామం నుంచి ఆల్రెడీ తిప్పుతున్న బస్సుల్ని రీషెడ్యూల్ చేసుకొని ఉదయం 7 గంటల దగ్గర నుంచి 8 గంటలకే మనము విద్యార్థుల్ని 8:30 కల్లా పరీక్షా కేంద్రానికి అనుమతిస్తాం. కాబట్టి ఆ విధంగా అక్కడికి రీషెడ్యూల్ చేసుకుని మళ్ళీ 1 గంటకి పరీక్షా కేంద్రం నుంచి గ్రామాలకు పోయేటట్టుగా, అలాగే హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళు వితౌట్ టికెట్ ఫ్రీగా బస్సు జర్నీ చేయడానికి అవకాశము కల్పించడం జరిగింది. అట్లాగే 8:30 కల్లా లోపలికి అనుమతించబడతారు. కాబట్టి తల్లిదండ్రులందరూ ఏ విధమైనటువంటి ఆందోళన చెందకుండా వెల్ ఇన్ అడ్వాన్స్ మనకి పరీక్షా కేంద్రానికి వచ్చేటట్టుగా, అట్లాగే పిల్లలు ఏ రకమైనటువంటి ఈ సెల్ ఫోన్స్, అంటే దూర ప్రాంతాల నుంచి పిల్లలు వస్తారు. సో మనము ఇన్విజిలేటర్లకి, డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళకే మనం సెల్ ఫోన్ అనుమతించట్లేదు. కాబట్టి ఏ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా, అంటే ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, బ్లూటూత్స్ కానీ, ఇంకొకటి కానీ అనుమతించబడవు. సో హ్యాండ్ బ్యాగులు ఆడపిల్లలు తీసుకొని వస్తారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అవి లోపలికి వెళ్ళే అవకాశం లేదు, కాబట్టి బయటే పెట్టాలి. కాబట్టి అవకాశమే లేదండి. ఇది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. గత సంవత్సరం నుంచి అంతకు ముందు సంవత్సరం కూడా, మరి గత సంవత్సరం 100% రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. అందుకనే ఇప్పుడు మనము సెల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితులు, ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో, నేను ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా నా ఫోన్ని కార్లోనే ఉంచిపోతా. ఎవ్వరూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఎగ్జామ్ నడిపిస్తున్న స్టాఫ్ కూడా, అంటే సిఎస్డిఓలు కానీ, ఇటు ఇన్విజిలేటర్లు కానీ, ఈవెన్ మెడికల్ స్టాఫ్, లోపల ఉన్న మెడికల్ స్టాఫ్ కానీ ఎవ్వరు కూడా సెల్ ఫోన్స్ లేవుండు. అట్లాగే మనకి కాపీయింగ్కి మనము ఎగ్జామినేషన్ సెంటర్కి గేట్ దగ్గరే మగపిల్లలందరినీ కూడా ఏదైనా ఫర్బిడెన్ మెటీరియల్ తీసుకుని వచ్చారని ఫ్రిస్కింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగే లోపలికి ఆడపిల్లల్ని ఫస్ట్ రూమ్లో తీసుకొని పోయి అక్కడ మహిళా పోలీసు ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు, అట్లాగే మహిళా ఇన్విజిలేటర్లు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆడపిల్లలను కూడా పూర్తిగా చెక్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి 100కి 100 పాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ మనకి యాక్ట్ 25 ఆఫ్ 1997 అది వర్తిస్తుంది. ఏ చిన్న సంఘటన జరిగినా యాక్ట్ ప్రకారము అత్యంత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 100కి 100 పాళ్ళు మనకి జీరో కాపీయింగ్గా ఉంటుందని మటుకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. 22,173 మంది ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు. దానిలో 11,167 మంది మగపిల్లలను, రెస్ట్ ఆఫ్ ది ఆడపిల్లలు, గర్ల్స్ రాస్తున్నారు. మొత్తం 22,172 మంది పిల్లలు ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు.